మనం భారత న్యాయ సంహితని నేర్చుకుందాం. ఇప్పుడు భారత న్యాయ సంహితలో సెక్షన్ 2 లో మొత్తం 39 క్లాజులు ఉన్నాయి. 39 క్లాజుల్ని 1 నుంచి 14 వరకు పార్ట్ 1 లోను, 15 నుంచి 27 వరకు పార్ట్ 2 వీడియోలోను, ఇప్పుడు 28 నుంచి పార్ట్ 3 వీడియోలో నేర్చుకుందాం. భారత న్యాయ సంహితలో సెక్షన్ 2 లో క్లాజ్ 28 పబ్లిక్ సర్వెంట్ అంటే ఈ సెక్షన్ పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని క్లియర్ గా తెలియజేస్తుంది. పబ్లిక్ సర్వెంట్ మీన్స్ ఏ పర్సన్ ఫాలోయింగ్ అండర్ ఎనీ ఆఫ్ ద డిస్క్రిప్షన్ నేమ్లీ అంటే ఈ కింద క్లాజుల్లో వివరంగా తెలియజేస్తుంది. ఎవ్రీ కమిషన్ ఆఫీసర్ ఇన్ ద ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఆర్మీలోను, నావీలోను, ఎయిర్ ఫోర్స్ లోను పనిచేసిన ప్రతి వ్యక్తి కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతాడు. అలాగే ఎవ్రీ జడ్జ్ ఇంక్లూడింగ్ ఎనీ పర్సన్ ఎంపవర్డ్ బై లా టు డిశ్చార్జ్ వెదర్ బై హిమ్సెల్ఫ్ ఆర్ యాజ్ ఎ మెంబర్ ఆర్ ఎనీబడి ఆఫ్ పర్సన్స్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే చట్టం ద్వారా స్వయంగా లేదా వ్యక్తుల సంఘం సభ్యుడిగా ఏదైనా న్యాయ నిర్ణయం విధులు నిర్వర్తించడానికి అధికారం పొందిన ఏ వ్యక్తితో కూడిన న్యాయమూర్తి కూడాను పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. అలాగే సబ్ క్లాస్ సి ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ఎ కోర్ట్ ఇంక్లూడింగ్ liquidator, receiver or commissioner to his duty is as an officer to investigate or report on any matter of law or fact or to make authenticate to keep any document అంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైనా విషయంపై దర్యాప్తు చేసిన వారు లేదా ఎనీ పేపర్ అంటే డాక్యుమెంట్ అంటే ఏదైనా ప్రామాణీకరించి తయారు చేసిన పత్రాలు తయారు చేసిన వాళ్ళు, అలాగే ఆ పత్రాలు దాచిన వాళ్ళు, అలాగే టేక్ చార్జ్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ అంటే ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన డిస్పోజల్ ను లేదా స్వాధీనం దాచుకోవడానికి స్వాధీనం చేసుకునే వారిని, అలాగే టు ఎగ్జిక్యూట్ ఎనీ జ్యుడిషియల్ ప్రాసెస్ అంటే న్యాయపరమైన ఏమైనా ప్రాసెస్ డ్యూటీ చేసిన వాళ్ళని, సమన్లు లేదా వారెంట్లు జారీ చేసిన వాళ్ళని, అలాగే టు అడ్మినిస్ట్రేటర్ ఎనీ ఓత్ అంటే ప్రమాణం చెప్పిన వాళ్ళు, అలాగే ఇంటర్ప్రిట్ చేయడం అంటే చెప్పిన వాళ్ళని, అలాగే ప్రెజర్ ఆర్డర్ టు కోర్ట్ అంటే ఏదైనా కోర్టు ఆర్డర్ ని తయారు చేసిన వాళ్ళని, అలాగే అంటే ఎవ్రీ పర్సన్ స్పెషల్లీ ఆథరైజ్డ్ బై కోర్ట్ టు పెర్ఫార్మ్ ఎనీ సచ్ ఆఫ్ డ్యూటీస్ అంటే ఈ కోర్టు పరంగా ఏదైనా విధులు నిర్వహించిన ప్రతి వ్యక్తులను కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. ఇప్పుడు సబ్ క్లాస్ డి ఎవ్రీ అసెసర్ ఆర్ మెంబర్ ఆఫ్ పంచాయతీ అసిస్టింగ్ కోర్ట్ ఆర్ పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఈ కోర్టు లేదా ప్రజాసేవకు సహాయం చేసే పంచాయతీలోని ప్రతి సభ్యుడు కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతాడు. అలాగే సబ్ క్లాజ్ ఈ ఎవ్రీ ఆర్బిట్రేటర్ ఆర్ అదర్ పర్సన్ టు హూమ్ ఎనీ కాజ్ ఆర్ మ్యాటర్ హ్యాస్ బీన్ రిఫర్డ్ ఫర్ డిసిషన్ ఆర్ రిపోర్ట్ బై ఎనీ కోర్ట్ ఆర్ బై ఎనీ అదర్ కాంపిటెంట్ పబ్లిక్ అథారిటీ అంటే ఏదైనా కోర్టు లేదా ఏదైనా సమర్థ ప్రజాధికారం ద్వారా నిర్ణయం లేదా నివేదిక కోసం ఏదైనా కారణం లేదా విషయం సూచించబడిన ప్రతి మధ్యవర్తి లేదా ఇతర వ్యక్తులు కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. అలాగే ఎఫ్ ఎవ్రీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ ఆఫీస్ బై విర్చ్యూ ఆఫ్ విచ్ హీ ఎంపవర్డ్ టు ప్లేస్ ఆర్ కీప్ ఎనీ పర్సన్ ఇన్ కన్ఫైన్మెంట్ అంటే ఎవరైనా వ్యక్తిని నిర్బంధంలో ఉంచడానికి లేదా ఉంచడానికి అధికారం ఉన్న ఎవరైనా ఆ పదవి ఉన్న వ్యక్తి ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. అలాగే జి ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ హూజ్ డ్యూటీ ఇట్ ఈస్ as such officer to prevent offence, to give information of offences, to bring offenders to justice or to protect the public health and safety or convenience అంటే ఏంటంటే ఎవరైనా ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడిన వ్యక్తులు ఎవరంటే అఫెన్సులు ఎవరైనా జరగకుండా ఆపిన వాళ్ళు, అలాగే గివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అఫెన్స్ అంటే ఏదైనా నేరం జరుగుతుంది అనడానికి సమాచారం ఇచ్చిన వాళ్ళు, లేదా అఫెండర్స్ ని న్యాయం కోసం నేరస్తులు తీసుకొచ్చిన వాళ్ళు, అలాగే ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ కన్వీనియన్స్ అంటే ఏదైనా ప్రజల యొక్క ఆరోగ్యము మరియు వారి తాలూకా రక్షణ, అలాగే వారి సంబంధించిన వివరాలన్నీ కూడా చేసిన వారు కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతారు. అలాగే హెచ్ every officer whose duty it is as such officer to take, receive, keep or expand any property be of government అంటే గవర్నమెంట్ పరిధిలో ఒక ఆస్తిని తీసుకోవడం గానీ లేదా ఉంచుకోవడం గానీ లేదా ఖర్చు చేయడం గానీ ఏదైనా గవర్నమెంట్ పరిధిలో చేసిన వాళ్ళు, అలాగే టు మేక్ ఎనీ సర్వే అసెస్మెంట్ ఆర్ కాంట్రాక్ట్ బి ఆఫ్ అంటే సర్వే చేయడము లేదా అంచనా వేయడము
కాంట్రాక్ట్ పద్ధతిలో అయినా సరే గవర్నమెంట్ పరిధిలో చేసిన వాళ్ళు, అలాగే టు ఎగ్జిక్యూట్ ఎనీ రెవెన్యూ ప్రాసెస్ అంటే రెవెన్యూ పరిధిలో ఉన్న నోటీసులు లేదా సంబంధించిన అవన్నీ కూడా ప్రాసెస్ చేసిన వాళ్ళు, అలాగే టు ఇన్వెస్టిగేట్ ఆర్ రిపోర్ట్ అంటే ఏదైనా ఏదైనా ప్రక్రియ చేయడం అంటే టు ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేయడము లేదా రిపోర్ట్ తయారు చేసిన వాళ్ళు, అలాగే ఆన్ ఎనీ మ్యాటర్ ఎఫెక్టింగ్ ద ప్రిక్యులరీ ఇంట్రెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ టు మేక్ అథెంటికేట్ టు కీప్ ఎనీ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ద ప్రిక్యులరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రివెంట్ ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ లా ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్రిక్యులరీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ఏదైనా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన పత్రాలు తయారు చేయడము, వాటిని ప్రామాణీకరించడము లేదా ఉంచడము, ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసము ఏదైనా చట్టం యొక్క ఉల్లంఘన నిరోధించడం వంటి విధులు ఎవరైనా అధికారులు గాని అక్కడ ఉద్యోగులుగా నిర్వహిస్తే వారందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ కింద పరిగణింపబడతారు. అలాగే every officer whose duty it is as such officer to take, receive, keep or expand any property, to make any survey or assessment or to levy any rate or tax or any secular common purpose of any village, town or district or to make, authenticate or keep any document for asserting of his rights the people of any village, town, district అంటే ఏదైనా గ్రామంలో గాని ఏదైనా మండలమో లేదా జిల్లాలో గాని వారి లౌకిక సాధారణ ప్రయోజనం కోసం ఒక ఆస్తిని తీసుకోవడము, స్వీకరించడము, ఉంచుకోవడం లేదా ఖర్చు చేయడము లేదా ఏదైనా సర్వే లేదా అంచనా వేయడం లేదా రేటు పన్ను విధించడము, ఏదైనా గ్రామం, పట్టణం, జిల్లా ప్రజల హక్కులను నిర్ధారించడం కోసము ఏదైనా పత్రాన్ని తయారు చేసిన వాళ్ళు, ప్రామాణీకరించిన వాళ్ళు ఉంచడం అంటే ప్రతి వ్యక్తి కూడా పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతారు. అలాగే subclause J, every person who holds any office by virtue of which he empowered to prepare, public, maintain or receive an electoral roll, to conduct an election or part of election అంటే ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి, ప్రచురించడానికి, నిర్వహించడానికి లేదా సవరించడానికి లేదా ఎన్నికల్లో కొంత భాగాన్ని నిర్వహించడానికి అధికారం ఉన్న ఏదైనా పదవి కలిగిన వ్యక్తులు పబ్లిక్ సర్వెంట్ గా ఇందులో పరిగణిస్తారంటే ఎలక్షన్ సంబంధించిన ఏదైనా పనులు చేసిన వ్యక్తులందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ గా ఈ సెక్షన్ కింద పరిగణింపబడతారు. ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి వ్యక్తి, కేర్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇన్ ద సర్వీస్ పే టు గవర్నమెంట్ ఆర్ రెమ్యూనరేటెడ్ బై ఫీజ్ ఆర్ కమిషన్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఎనీ పబ్లిక్ డ్యూటీ బై గవర్నమెంట్ అంటే ప్రతి ప్రభుత్వ సేవలో జీవితంలో లేదా ప్రభుత్వం ఏదైనా ప్రజా విధి నిర్వహణకు కమిషన్ ద్వారా ఒక వ్యక్తిని అందుకుందనుకుంటే ఆ వ్యక్తి ప్రభుత్వ జీతం తీసుకుంటే అతన్ని పబ్లిక్ సర్వెంట్ గా పరిగణిస్తారు. అలాగే ఇందులో సబ్ క్లాజ్ 2 ఇన్ ద సర్వీస్ ఆర్ పే ఆఫ్ లోకల్ అథారిటీ as defined in clause 31 of section 3 of the General Clause of Act 1897, a corporation established by or under a central or state act or government company as defined in clause 45 of section 2 of Companies Act 2013 అంటే ఈ సెక్షన్ ఈ యాక్ట్ల ప్రకారము, జనరల్ క్లాజుల ప్రకారము ఇందులో ఏదైనా స్థానిక అధికారంలో సేవలో లేదా జీతంలో లేదా చట్ట పరిధిలో ఏదైనా కార్పొరేషన్ లో పనిచేసిన వాళ్ళు కూడా ఇందులో పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతారు. ఎక్స్ప్లెయిన్ చూద్దాం. A person falling under any of the description made in this clause are public servants whether appointed by the government or not. అంటే ఈ నిబంధనల ప్రకారము ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వం నియమించకపోయినా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్ కింద పరిగణిస్తారు. Every person who is the actually possession of the situation of public servant, whether legal defeat there may be, is right to hold that situation of is public servant. ప్రభుత్వ ఉద్యోగి హోదాను వాస్తవంగా కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఆ హోదాగా కలిగి ఉండే హక్కులు అతనికి చట్టపరమైన లోపం ఉన్నా అతను ప్రజా సేవకుడే. అంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి హోదా ఉంది, అతనికి ఏదైనా కేసులు ఉన్నాయనుకోండి, అతను చట్టపరంగా ఆ లోపం ఉన్నట్టు, కానీ ఆయన కూడా పబ్లిక్ సర్వెంట్ కింద పరిగణించబడతాడు. అలాగే ఎలక్షన్ మీన్స్ an election for a purpose of selecting members of any legislative, municipal or other public authority of either character, the method of selection which is by under any law for time begin in force. అంటే ఎన్నికంటే శాసనసభ లేదా మున్సిపల్ ఇతర ప్రజా అధికారం యొక్క సభ్యులను ఎన్నుకునే ఉద్దేశం జరిగే ఎన్నిక. అది ఏ స్వభావం కలిగి ఉన్నా
ప్రస్తుతానికి అమల్లో ఉన్న ఏ చట్టం ద్వారా లేదా దానికంటే ఎందుకు పద్ధతి ఉంటుంది. కాబట్టి అందులో పనిచేసిన వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్ గా ఈ సెక్షన్ ప్రకారము పరిగణిస్తారు. ఉదాహరణ ఏంటంటే మున్సిపల్ కమిషనర్ ఈజ్ పబ్లిక్ సర్వెంట్. మున్సిపల్ కమిషనర్ కూడా ఇందులో పబ్లిక్ సర్వెంట్ గా పరిగణింపబడతారు. ఇప్పుడు సెక్షన్ 2 లో క్లాజ్ 29 రీజన్ టు బిలీవ్. అంటే రీజన్ టు బిలీవ్ అంటే ఏ పర్సన్ ఈజ్ హ్యాడ్ టు హ్యావ్ రీజన్ టు బిలీవ్ ఏ థింగ్ ఇఫ్ హీ హ్యాస్ సఫిషియంట్ కాజ్ టు బిలీవ్ దట్ థింగ్ బట్ నాట్ అదర్వైజ్. అంటే అతనికి ఆ విషయం నిజమని నమ్మడానికి తగిన ఆధారాలు లేదా పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే రీజన్ టు బిలీవ్ అవుతుంది. అది కాకుండా సరిపడా కారణము ఆధారాలు లేకపోతే కేవలం అనుమానము ఊహ ఆధారంగా అయితే అతను రీజన్ టు బిలీవ్ ఉందని అనుకోవడం కాదు. అంటే ఒక వ్యక్తి ఒక చర్య లేదా ఒక నేరం చేశాడని ఆధారాలు ఉంటే అది రీజన్ టు బిలీవ్ కింద వర్తిస్తుంది. అక్కడ ఆధారాలు లేకపోతే అది రీజన్ టు బిలీవ్ కింద రాదు. ఉదాహరణ ఏంటంటే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పడానికి ఏంటంటే ఆ వ్యక్తి దొంగిలించబడిన వస్తువులు అతని దగ్గర ఉంటే అక్కడ పోలీసులు వారు ఏంటంటే అది దొంగతనం జరిగిందని రీజన్ టు బిలీవ్ చేస్తారు. అది ఆ వస్తువు దొరకకపోతే రీజన్ టు బిలీవ్ కింద రాదు అనమాట. అది ఈ సెక్షన్ అనేది తెలియజేస్తుంది. అలాగే సెక్షన్ 2 లో 30 స్పెషల్ లా. స్పెషల్ లా మీన్స్ ఏ లా అప్లికబుల్ టు పర్టికులర్ సబ్జెక్ట్. అంటే స్పెషల్ లా అంటే ప్రత్యేక విషయం మీద ఒక చట్టం చేయడము. అంటే ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం ఏంటి లోకల్ లా. లోకల్ లా అనేది మీకు సబ్ క్లాజ్ ఏదైనా గుర్తుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ లా అనేది ఒక ప్రత్యేక విషయం పైన ఒక చట్టం చేయడం. ఇది ఎలా ఉంటుందంటే దేశం మొత్తం వర్తిస్తుంది. లోకల్ లా అనేది ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. కానీ స్పెషల్ లా అనేది అదే విషయంపై లేదా ఏ విషయం పైన చట్టం జరిగిందో అదే విషయంపై దేశం మొత్తం వర్తిస్తుంది. ఉదాహరణ చూద్దాం. ఎన్డీపీఎస్ యాక్ట్. ఎన్డీపీఎస్ అనేది దేశం మొత్తం మీద ఎలా ఉన్నా మొత్తం కూడా వర్తిస్తుంది. అలాగే జోనల్ జస్టిస్ యాక్ట్ అనేది మొత్తం దేశం మొత్తం వర్తిస్తుంది. అలాగే హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది హిందువులకు సంబంధించి దేశం మొత్తం మీద వర్తిస్తుంది. ఇప్పుడు BNS section 2 లో 31 valuable security. Valuable security means a document which is or purports to be a document whether by any legal right to created, extended, transferred, restricted, extinguished or released or whether by any person acknowledged that he lies under legal liability or has not certain legal right. అంటే వాల్యుబుల్ సెక్యూరిటీ అంటే ఏదైనా ఒక చట్టపరమైన హక్కును ఒక పత్రంగా సృష్టించబడి దాన్ని విస్తరించి మార్చబడి పరిమితి చేసి రద్దు చేసిన తర్వాత విడుదల చేయబడితే ఆ పత్రాన్ని వాల్యుబుల్ సెక్యూరిటీ అంటారు. అలాగా ఎవరైనా వ్యక్తి తాను చట్టపరమైన బాధ్యతలో ఉన్నాడని ఒప్పుకునే లేదా తనకి నిర్దిష్ట హక్కు లేదని ఒప్పుకునే ఒక డాక్యుమెంట్ అటువంటి పత్రాన్ని ఏంటంటే వాల్యుబుల్ సెక్యూరిటీ అంటారు అనమాట. అంటే ఇక్కడ ఉదాహరణ చూద్దాం. A writes his name on the back of a bill of exchange. As the effect of this endorsement is to transfer the right to the bill to any person who may become the lawfully holder of it. The endorsement is a valuable security. అంటే ఏ అనే ఒక వ్యక్తి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వెనుక తన పేరును రాశాడు. ఆ విధంగా రాసినప్పుడు అది ఎండార్స్మెంట్ అంటారు దాన్ని. ఆ ఎండార్స్మెంట్ వల్ల అంటే ఆ బిల్లుపై ఉన్న హక్కులు ఎవరైనా న్యాయబద్ధంగా పొందితే వాళ్ళకి బదిలీ అవుతాయి. అంటే ఈ సంతకం ద్వారా ఆ చట్టపరమైన హక్కు బదిలీ అవుతుంది. కాబట్టి ఈ ఎండార్స్మెంట్ ను వాల్యుబుల్ సెక్యూరిటీగా పరిగణిస్తారు. అంటే ఈ పత్రంపై రాసిన చర్యను ఏదైనా ఒక పత్రంపై రాసే రాతను వాల్యుబుల్ సెక్యూరిటీ కింద ఆ పత్రాన్ని తీసుకుంటారు. ఉదాహరణ ఏంటంటే మనం లోన్ అగ్రిమెంట్ తీసుకుంటాం కదా, లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఆ లోన్ అగ్రిమెంట్ కూడా ఒక వాల్యుబుల్ సెక్యూరిటీ కింద వస్తుంది. అలాగే ప్రామిసరీ నోటు, అలాగే సేల్ డీడీ గానీ, గిఫ్ట్ డీడీ గానీ, అలాగే బ్యాంక్ చెక్ గానీ, అలాగే ఇన్సూరెన్స్ పాలసీలు గానీ, లేదా ఏదైనా ల్యాండ్ కు సంబంధించిన ఏమైనా అగ్రిమెంట్లు గానీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాల్యుబుల్ సెక్యూరిటీ కింద వస్తాయి. ఇప్పుడు సెక్షన్ 2 లో 32 వెసల్. వెసల్ మీన్స్ ఎనీథింగ్ మేడ్ ఫర్ కన్వీనియన్స్ బై వాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే వెసల్ అంటే నది, సముద్రము, సరస్సు లేదా నీటి మార్గాల్లో మనుషులు ప్రయాణించడానికి లేదా సరుకులు లేదా వస్తువులు తరలించడానికి తయారు చేసిన ఏదైనా ఒక వస్తువు, బోట్ కావచ్చు, నౌక కావచ్చు, వాడ లేదా ఒక పెద్ద షిప్ కావచ్చు, వీటిలన్నిటి కూడా వెసల్ గా పరిగణిస్తారు. అలాగే సెక్షన్ 2 లో 33 వాలంటరీలీ. ఇదేంటంటే వాలంటరీలీ అనే పదాన్ని ఎవరైనా వాలంటరీగా బీటెడ్ అంటే ఇప్పుడు ఇది ఈ యాక్ట్ లో చెప్పాలంటే క్లాజ్ 118
సెక్షన్ 118 లో గాని, సెక్షన్ 118 లో గాని, సెక్షన్ 115 1 or 2 లో గాని ఈ వాలంటీర్లు అనే పదము ఎక్కువగా ఉపయోగిస్తారు. వాలంటీర్లు అంటే ఏ పర్సన్ ఈజ్ షేర్ టు కాజ్ అండ్ ఎఫెక్ట్ వాలంటర్లీ వెన్ హీ కాజెస్ ఇట్ ఈస్ మీన్స్ వెదర్ బై ఇట్ ఇంటెండ్ టు కాజ్ ఇట్ ఆర్ బై మీన్స్ విచ్ ఎట్ ద time of employing those means he knew or had reason to believe to be likely to cause it. అంటే ఎవరైనా ఒక ఫలితాన్ని స్వచ్ఛందంగా అంటే ఒక వ్యక్తి లేదా సమూహం చర్య వల్ల ఫలితాన్ని తానే లేదా తామే కలిగించాలనే ఉద్దేశంతో చేశారనుకుంటే, లేదా ఆ పని చేయడానికి ఉపయోగించిన మార్గాలు చర్యలు అప్పుడు తగినట్లు అతనికి తెలుసు లేదా నమ్మకం ఉండి కూడా ఆ ఫలితాన్ని కలుగుతుంది అనుకుని ఆ చర్య చేస్తే అది వాలంటీర్లీ అవుతుంది. అంటే ఒక చర్య వల్ల అంటే దుష్పరిణామం కావచ్చు, మామూలు సత్పరిణామం కావచ్చు, కానీ ఒక ఉద్దేశంతో లేకపోయినా అది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి ఒకటి కొట్టిననుకోండి, ఆ కొట్టేటప్పుడు అతనికి చనిపోతాడో అని, వ్యక్తి కొట్టినప్పుడు చనిపోతాడని తెలియకపోయినా అంత గట్టిగా కొట్టడం వల్ల చనిపోతాడని తెలిసినప్పటికీ కొట్టడం అనుకోండి, అది వాలంటీర్ల కింద వస్తుంది. అలాగే ఉదాహరణ చూద్దాం, చూడండి. ఏ సెట్స్ ఫైర్ బై నైట్ to an inhabited house in large town for a purpose of facilitating a robbery and thus causes death of a person. Here a may not have intent to cause death, may even be sorry that death has been caused by his act. Yet if he know that he has likely to cause death, he has caused death voluntarily. అంటే ఇక్కడ ఏకి మరణం కలగాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు, మరణం జరిగినందుకే అతనికి క్షమాపణలు చెప్తాడు, పశ్చాత్తాపడతాడు. అయినప్పటికీ అతను ఆ చర్య చేయడం వల్ల అతనికి మరణం జరుగుతుందనే విషయము తెలుసు, కానీ అయినా ఆ చర్య చేశాడు కాబట్టి అది వాలంటీర్లు అవుతుంది అనమాట. బిఎన్ఎస్ సెక్షన్ 2 లో క్లాజ్ 34 విల్ మీన్స్ ఎనీ టాస్ట్మెంటరీ. బిఎన్ఎస్ సెక్షన్ 2 లో 34 విల్ మీన్స్ ఎనీ టెస్టిమెంటరీ డాక్యుమెంట్. అంటే ఏదైనా నిబంధన, ఇది ఒక నిబంధన పత్రం. అంటే ఒక వ్యక్తి తన మరణానంతరము తన ఆస్తులు హక్కులు ఎలా పంచాలని, ఎవరి కోసం ఎలా వదిలిపెట్టాలని రాసిన ఒక చట్టమైన పత్రాన్ని విల్ అంటారు. మీరు మీ ఆస్తుల మరణానంతరం ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఎలా పంచాలనుకుంటున్నారో ఒక రాసే పత్రాన్ని విల్ అంటారు. అలాగే సెక్షన్ 2 లో 35 ఉమెన్ మీన్స్ ఏ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. ఎలాంటి వయసులో ఉన్న మహిళ అయిన వారు ఉమెన్ గా పిలువబడతారు. ఇంతకు ముందు మ్యాన్ అనేది ఇదే సెక్షన్ లో సబ్ క్లాజ్ మ్యాన్ అనేది తెలుసుకున్నాం. ఒకవేళ మీకు ఎవరికైనా మ్యాన్ అనే సబ్ క్లాజ్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. బిఎన్ఎస్ సెక్షన్ 2 లో 36 wrongful gain means gain by unlawfully means of property to which the person gaining to not legally entitled. అంటే ఒక వ్యక్తి చట్ట విరుద్ధమైన మార్గాలతో పొందిన లాభము ఎవరికైనా చట్టబద్ధ హక్కు లేకుండా అక్రమాస్తి లేదా సంపదన పొందడాన్ని రాంగ్ఫుల్ గెయిన్ అంట. అంటే ఉదాహరణ, ఒక దొంగతనము లేదా వంచన ద్వారా పొందిన డబ్బు లేదా ఎవరికి హక్కు లేని భూమిని ఆక్రమించడము. అలాగే సెక్షన్ 2 లో 37 wrongful loss means the loss by unlawful means property to which the person losing it is legally entitled. అంటే చట్టబద్ధంగా చెందిన ఆస్తిని చట్ట విరుద్ధంగా ఆ వారి నుంచి తీసుకోవడాన్ని లేదా నష్టం చేయడం రాంగ్ఫుల్ లాస్ అంటారు. అంటే ఉదాహరణ, దోపిడీ ద్వారా బంగారు నగలు దొంగిలించడం, అలాగే అక్రమంగా భూమిని ఆక్రమించడం. ఎలాగంటే రాంగ్ఫుల్ గెయిన్ అంటే చట్ట విరుద్ధంగా పొందిన లాభము, రాంగ్ఫుల్ లాస్ అంటే చట్ట విరుద్ధంగా కలిగిన నష్టము. ఉదాహరణ చూద్దాం. సురేష్ రమేష్ వాళ్ళు ఉన్నారండి. సురేష్ రమేష్ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి అనధికారికంగా డబ్బు తీసుకున్నాడు. సురేష్ కి ఆ డబ్బుపై చట్టబద్ధ హక్కు లేదు, కానీ అనధికారికంగా డబ్బు పొందడం వల్ల ఆ లాభాన్ని ఏమంటారంటే రాంగ్ఫుల్లీ గెయిన్ అంటారు. అంటే సురేష్ ఎక్కడ చేశాడు, రాంగ్ఫుల్లీ గెయిన్ చేశాడు. అలాగే రమేష్ కు చెందిన భూమిని సురేష్ చట్ట విరుద్ధంగా ఆక్రమించాడు. అయితే రమేష్ చెందిన ఈ భూమిపై చట్టబద్ధ హక్కు ఉండడంతో ఇది ఆయనకు రాంగ్ఫుల్లీ లాస్ అవుతుంది అనమాట, రమేష్ కు. ఇలా ఒకరి లాభము మరొకరి నష్టం అవుతుంది. ఇది చట్ట విరుద్ధంగా జరిగితే వాటిని రాంగ్ఫుల్ గెయిన్ అని రాంగ్ఫుల్ లాస్ అని అంటారు అనమాట. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 2 లో 38 గెయినింగ్ రాంగ్ఫుల్లీ ఆర్ లూజింగ్ రాంగ్ఫుల్లీ. అంటే ఇప్పుడు
ముందు 37, 38 దగ్గర పోలికలతో ఉంటాయి కానీ చిన్న చిన్న పదాలు తేడా. ఏ పర్సన్ ఈ షాట్ గెయిన్ రాంగ్ఫుల్లీ when such person retains wrongfully as well as when such person acquires wrongfully. A person is said to lose wrongfully when such person wrongfully kept out of the property as well as when such person is wrongfully deprived of the property. అంటే రాంగ్ఫుల్లీ గెయినింగ్ రాంగ్ఫుల్లీ అంటే ఏంటంటే చట్టవిరుద్ధంగా పొందడం. ఎవరైనా అక్రమంగా పొందిన ఆస్తిని కలిగి ఉన్నప్పుడు లేదా అక్రమంగా ఆస్తిని సొంతం చేసుకున్నప్పుడు అతను చట్టవిరుద్ధంగా పొందాడు అంటారు. అలాగే చట్టవిరుద్ధంగా కోల్పోవడం, ఎవరో ఒకరు ఆస్తిని అక్రమంగా అతడిని బయట తీసుకుని ఆస్తిని అక్రమంగా తీసుకుని అతన్ని బయట పెట్టారు లేదా అక్రమంగా ఆస్తిని తీసుకుని అతన్ని పేరుపరిచారు, అప్పుడు ఏంటంటే చట్టవిరుద్ధంగా కోల్పోయాడు అంటారు. దీనిలో చూడండి ఇక్కడ పదాలు కొన్ని నేర్చుకుంటాం. ఎక్వైర్ రాంగ్ఫుల్లీ అంటే ఎవరైనా అక్రమంగా లేదా చట్టవిరుద్ధంగా ఆస్తిని సొంతం చేసుకోవడం. అలాగే రిటైన్ రాంగ్ఫుల్లీ అంటే చట్టబద్ధంగా ఆస్తి వాళ్ళ తల్లిదండ్రులకు లేదా మరి ఎవరికి చెందిన ఆ ఆస్తిని అక్రమంగా తాను కలిగి ఉండి ఎవరిదైనా దాన్ని కలిగి ఉండని రిటైన్ రాంగ్ఫుల్లీ అంటారు. ఎవరిదైనా ఆస్తిని వీళ్ళు పొందరాని ఎక్వైర్ రాంగ్ఫుల్లీ అంటారు. అంటే అక్రమంగా ఎక్వైర్ రాంగ్ఫుల్ అంటే అక్రమంగా పొందడం, రిటైన్ రాంగ్ఫుల్ అంటే అక్రమంగా వారి ఆస్తి తీసుకుని వారిని బయట పెట్టడం. అలాగే రాంగ్ఫుల్లీ కెప్ట్ అవుట్ అంటే ఒక్కరిని చట్టబద్ధంగా ఉన్న ఆస్తి నుండి అనధికారికంగా బయట పెట్టడం, అంటే వాళ్ళ ఆస్తి తీసుకుని వాళ్ళకి గెంటేయడం. ఇల్లు ఎవరినో ఒకరు తీసుకుని అనుకోండి, ఆ ఇల్లు గల వాంటనే బయటికి గెంటేయడం. అలాగే రాంగ్ఫుల్లీ డిప్రైవ్డ్ అంటే అక్రమంగా ఆస్తిని అందరి దృష్టి ముందు లేదా దుర్వినియోగం ద్వారా తీసుకోవడం, దాన్ని దుర్వినియోగం చేయడం ఆస్తిని. ఉదాహరణ, రమేష్ సురేష్ భూమిని అక్రమంగా తన పేరు మీద మార్చుకున్నాడు. రమేష్ గెయినింగ్ రాంగ్ఫుల్లీ చేశాడు అంటే అక్రమంగా పొందాడు. అలాగే సురేష్ క్లోజింగ్ రాంగ్ఫుల్ అయింది, అక్రమంగా కోల్పోయాడు అనమాట. ఉదాహరణ 2 చూద్దాం. సురేష్ ని అనధికారికంగా ఇంటి నుండి బయటకు తరలించడం అంటే రాంగ్ఫుల్లీ కెప్ట్ అవుట్, బయట పెట్టేశారు. అతని ఇల్లు తీసుకుని అతని బయట పెట్టేశారు. అలాగే సురేష్ భూమిని చట్టవిరుద్ధంగా దొంగతనంతో కోల్పోవడం, రాంగ్ఫుల్లీ అంటే అతను తీసుకుని అతని ఆస్తిని దుర్వినియోగం చేయడం, దాన్ని రాంగ్ఫుల్లీ డిప్రైవ్డ్ అంటారు. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 2 లో 39 words and expression used but not defined in this Samhita but defined in this Information Technology Act 2000 and the Bharatiya Nagarik Samhita 2023 shall have so meaning respectively assigned to the ఇప్పుడు సెక్షన్ 2 లో 39 చూద్దాం. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ బట్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ సంహిత బట్ డిఫైన్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అండ్ ద భారతీయ నాగరిక సంహిత 2023 shall have the meanings respectively assigned to them in the దట్ యాక్ట్ అండ్ సంహిత. ఈ సంహిత ఉపయోగించిన కానీ నిర్వచించబడని కానీ సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు భారతీయ ఈ సంహితలో ఉపయోగించిన కానీ నిర్వచించబడని కానీ ఈ సంహితలో ఉపయోగించిన కానీ నిర్వచించబడని కానీ ఈ సంహితలో ఉపయోగించిన కానీ నిర్వచించబడని కానీ సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో నిర్వచించబడని పదాలు మరియు వ్యక్తీకరణలు ఆ చట్టం మరియు సంహితలో వాటి వరుసగా అర్థాలను కలిగి ఉంటాయి. ఈ సంహితలో ఉపయోగించిన కానీ నిర్వచించబడని కానీ సమాచార సాంకేతిక చట్టం 2000 మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో నిర్వచించబడని పదాలు మరియు వ్యక్తీకరణలు ఈ చట్టం మరియు సంహితలో వాటిని వరుసగా కేటాయించిన అర్థాలను కలిగి ఉంటాయి.